శ్రద్ధగా సాధన చేసే వారికి మరి కర్మలు ఏమన్నా కానీ అవి కళల్లోనే తీరిపోతాయి అండ్ ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ కళలోనే క్లియర్ అయిపోతాయి అని బృహదారణ్యక ఉపనిషత్తులో మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. సో కళల్లో కానీ మనం ధ్యానం చేసేప్పుడు ఆస్ట్రల్ ట్రావెల్ లో కానీ అవన్నీ క్లియర్ అయిపోతూ ఉంటాయి అనమాట. మరి దీనిలో కళకును ఆస్ట్రల్ ట్రావెల్ తేడా ఏంటి అంటే కళ కన్నా హైయర్ ఫ్రీక్వెన్సీ ఉన్నది ఆస్ట్రల్ ట్రావెల్ క్లియర్ గా ఉంటుంది, తెలుస్తుంది మనకి. అయితే ఇందులోపల మనకి ఏమైనా కళలు కానీ ఆస్ట్రల్ ట్రావెల్ లో కానీ మనకి ఏం భయాలు ఉంటే భయాలు ఫస్ట్ కనిపిస్తాయి. ఎందుకంటే భయాల్ని మనం కళ్ళలో కళ్ళు పెట్టి చూసినప్పుడే భయాలను క్లియర్ అవుతాయి కాబట్టి సిమ్యులేషన్ జరుగుతుంది. దానివల్ల భయాలు పటాపంచలు అయిపోతాయి. తర్వాత ఏంటంటే మనము స్వర్గంలో కల్పవృక్షం ఉంది, మరి కామధేను ఉంది, దాని కింద అవి అన్ని కోరికలు నెరవేరుస్తాయి అంటారు కదా. అలానే మన ఆస్ట్రల్ ట్రావెల్ లో మనం వెళ్ళినప్పుడు వేరు లోకాలకి వెళ్ళక అన్ని కోరికలు నెరవేర్చుకోవడం మనం జరుగుతుంది. దానివల్ల మన సాధనలో ఎంతో ప్రగతి జరుగుతుంది. కోరిక లేకుండా సాధన చేయడం అనేది దానివల్లే హైయెస్ట్ సాధన బెనిఫిట్ ఉంటుంది. మరి కోరిక లేకుండా ఉండడం అనేది ఎక్కడ వస్తుంది అంటే ఈ ఆస్ట్రల్ ట్రావెల్ ద్వారా వస్తుంది.